నిరుపేద మధ్యతరగతి ప్రజల ఆపద్ బాంధవి ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చే కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. బకాయిల కోసం సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన హామీలను బాబు సర్కార్ నెరవేర్చకపోగా అదనపు నిబంధనలు విధిస్తూ తమపై మరింత ఒత్తిడి పెంచుతోందని నెట్వర్క్ ఆసుపత్రులు మండిపడుతున్నాయి. ఇలా అయితే వైద్య సేవలు కొనసాగించలేమంటూ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సీఈఓకు లేఖ రాసింది. పేదల వైద్యానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు పెడుతూ ఉండటంతో ఇప్పుడున్న దుర్భర పరిస్థితిలో సేవలు నిలిపివేయడం మినహా తమకు మరే ఇతర మార్గం లేదని ప్రభుత్వానికి ఆశ స్పష్టం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 3,700 కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టడంతో ఈ ఏడాది ఏప్రిల్లో యాజమాన్యాలు సమ్మె చేశాయి. ఈ నేపథ్యంలో వారితో చర్చలు నిర్వహించిన ప్రభుత్వం బకాయిలన్నీ వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ప్రతి నెల 170 కోట్ల రూపాయల మేర ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తామని చెప్పింది. ఈ హామీలతో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించాయి. ఆరోగ్యశ్రీ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు అప్పు చేయించింది. ఆ బిల్లుల మంజూరులోనూ మెలికపెట్టి నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన దాంట్లో 8% మేర కోత పెట్టింది. అయితే సమ్మె విరమించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ నెలా తమకు 170 కోట్ల రూపాయలు చెల్లించలేదని ఆశ స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి 2,500 కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉందని చెబుతోంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాలు వాపోతున్నాయి. వర్కింగ్ క్యాపిటల్కు అప్పు పుట్టడం లేదని పేర్కొంటున్నాయి. వైద్యులు, సిబ్బంది జీతాలు, మందులు, సర్జికల్స్ కొనుగోలు, రోజువారీ నిర్వహణకు పెద్ద యుద్ధం చేస్తున్నామని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులకు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రీ ఆథరైజేషన్స్ నిలిపివేస్తామని ఇటీవల అన్ని ఆసుపత్రులకు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అసలే బకాయిలు చెల్లించకపోగా అదనంగా నిబంధనలు రుద్దుతూ ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితి సృష్టిస్తోందని యాజమాన్యాలు సీఈఓకు రాసిన లేఖలో మండిపడ్డాయి. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగానే ఉన్నా బిల్లులు చెల్లించుకుంటే ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందించగలమని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిలదీస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.